సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏఎఫ్ అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కొత్త టాపిక్ తీసుకొని వచ్చేసినాం తెలుగులో. టుడేస్ టాపిక్ ఈజ్ లైక్ కన్సెంట్ అంటే ఏంటి, మనం పేషెంట్ దగ్గర కన్సెంట్ తీసుకుంటాం హాస్పిటల్లో. కన్సెంట్ అంటే ఏంటి, టైప్స్, కన్సెంట్ ఎన్ని రకాలు ఉంటాయి, కన్సెంట్లో ఏమేమి ఉండాలి, ఎవరు కన్సెంట్స్ ఇవ్వాలి అనేది ఈరోజు డిస్కస్ చేసుకుందాం మనం. సో గైస్, టైం వేస్ట్ చేయకుండా మనం వీడియో టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. వీడియో నచ్చితే వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. ఇది మెడికో లీగల్ కేసెస్కి సంబంధించింది. ఏమన్నా లీగల్ కేసెస్ అయితే పేషెంట్ ఫైల్స్ ఎక్కడైనా కోర్టులో వెళ్తే చాలా ఇంపార్టెంట్ కన్సెంట్స్ అనేది హాస్పిటల్లో, హెల్త్ కేర్ ఫీల్డ్లో. సో కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా మంచి నాలెడ్జ్ ఉంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకు. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి. ఏమన్నా తక్కువ ఉంటే ఎక్కువ ఉంటే ఏమన్నా నచ్చితే కామెంట్ చేయండి గైస్. సో టైం వేస్ట్ చేయకుండా మనం గైస్, కన్సెంట్ అంటే ఏంటి? కన్సెంట్ తీసుకుంటాం మనం. పేషెంట్ దగ్గర పోతే ఏమైనా ప్రొసీజర్ చేయాలంటే, లేకుంటే ఏమైనా ఎగ్జామినేషన్ చేయాలంటే కన్సెంట్ తీసుకుంటాం మనం. లేదంటే ఏమైనా సీరియస్ ఉంది, పేషెంట్ బ్యాడ్ ఉందంటారు, సీరియస్ ఉందంటారు, అప్పుడు వెళ్ళి సంతకాలు తీసుకుంటారు. పేషెంట్ అటెండర్స్, రిలేటివ్స్ మనం కన్సెంట్ తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటున్నాం? కన్సెంట్ అంటే ఏంటి అసలు? సో పేషెంట్ లేకుంటే పేషెంట్ వాళ్ళ రిలేటివ్స్, గార్డియన్స్ ఎవరైనా, లీగల్ గార్డియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు విల్లింగ్ ఉండాలి. దేనికి విల్లింగ్ ఉండాలి? ఏదైనా ప్రొసీజర్ చేసే ముందు, ఏదైనా ఎగ్జామినేషన్ చేసే ముందు, ఏదైనా సర్జరీ చేసే ముందు, లేకుంటే కేసు ఏమన్నా బ్యాడ్ ఉంటే, ఏమన్నా క్రిటికల్ కేసు ఉంటే ఐసీయూలో, అలాంటి టైంలో వాళ్ళ రిలేటివ్స్ విల్లింగ్ ఉండాలి ఆ ప్రొసీజర్ చేయడానికి, ఎగ్జామినేషన్ చేయడానికి. అది కన్సెంట్. అది వర్బల్ ఉండాలి, లేకుంటే రిటర్న్గా ఉండాలి. ఆ రిటర్న్గా కన్సెంట్ ఏముంటాయో దాంట్లో మెన్షన్ చేసి ఉండాలి. ఏం మెన్షన్ చేసి ఉండాలి? కొన్ని థింగ్స్ మెన్షన్ చేసి ఉండాలి. లైక్ ఆ కన్సెంట్ తీసుకున్నప్పుడు కన్సెంట్లో క్లియర్గా వాళ్ళు హాస్పిటల్, హెల్త్ కేర్ ప్రొవైడర్స్ మెన్షన్ చేయాలి. ఏమని మెన్షన్ చేయాలి? టైప్స్ ఆఫ్ ఏమని మెన్షన్ చేయాలి? పేషెంట్ ఆల్టర్నేటివ్స్, ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్. కన్సెంట్ తీసుకున్నప్పుడు ఒకవేళ ఇప్పుడు మనం ట్రీట్మెంట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నాం, సో దానికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? సో ఒక యాంటీబయాటిక్స్, లేకుంటే మనం ఏమైనా ఇంట్యూబేషన్ చేయాలనుకుంటున్నాం, ఇంట్యూబేషన్ కాకుండా ఇంకా వేరే ఏమైనా ప్రొసీజర్ చేయొచ్చా? లేకుంటే ఇంక సెంట్రల్ లైన్ ఇస్తున్నాం, సెంట్రల్ లైన్ కూడా హై రిస్క్ కన్సెంట్ తీసుకోవాలి మనం కంపల్సరీ. లేకుంటే సర్జరీ చేస్తున్నాం, సర్జరీ చేసే ముందు కూడా ఏమన్నా ఆల్టర్నేటివ్ ప్రొసీజర్ ఏమైనా చేయగలమా అనేది దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి. నెక్స్ట్, రిస్క్ ఆఫ్ ద ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ చేసుకుంటే, ఆ సర్జరీ చేసుకుంటే ఏమన్నా రిస్క్ ఉందా పేషెంట్కి కూడా దాంట్లో మెన్షన్ చేసి ఉండాలి ఆ కన్సెంట్లో. నెక్స్ట్, బెనిఫిట్స్. కన్సెంట్ తీసుకునేటప్పుడు కంపల్సరీ బెనిఫిట్స్ కూడా మెన్షన్ చేయాలి. ఆ సర్జరీ చేస్తే, లేకుంటే ఆ ట్రీట్మెంట్ చేస్తే, ఎగ్జామినేషన్ చేస్తే ఆ పేషెంట్కి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఆ కన్సెంట్ ఫామ్లో మెన్షన్ చేసి రిటర్న్గా ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది, లాస్ట్ అవుట్కమ్. ఆ ప్రొసీజర్ చేస్తే లేకుంటే సర్జరీ చేస్తే, ఎగ్జామినేషన్ చేస్తే అవుట్కమ్ ఏముంటుంది, అవుట్కమ్ ఏముండొచ్చు, ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి, అది క్లియర్గా ఆ కన్సెంట్ ఫామ్లో రాసి ఉండాలి. ఇది హెల్త్ కేర్ ప్రొవైడర్స్ రెస్పాన్సిబిలిటీ. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, కన్సెంట్ ఫామ్లో ఇప్పుడు ఏమవుతుందంటే హాస్పిటల్స్లో, నేను యాజ్ ఎన్ఏబిహెచ్ కన్సల్టెంట్ నేను చాలా హాస్పిటల్లో చూస్తున్నాను. కన్సెంట్ తీసుకుంటారు, కన్సెంట్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు, రిస్క్ రాస్తారు, బెనిఫిట్స్ రాస్తారు, అన్నీ రాస్తారు. కానీ కొన్ని విషయాలు మర్చిపోతారు అక్కడ. ఏంటిది? పేషెంట్ నేమ్ రాసి ఐపీ నెంబర్ మర్చిపోతారు, పేషెంట్ నేమ్ రాసి ఏజెంట్ సెక్స్ మర్చిపోతారు. కంపల్సరీ ఎవరికైనా మనం కన్సెంట్ తీసుకుంటే వాళ్ళ డీటెయిల్స్ కంపల్సరీ మెన్షన్. ఐడెంటిఫికేషన్ లేకుంటే కన్సెంట్ తీసుకొని ఏం లాభం? ఎప్పుడైనా ఏదైనా కన్సెంట్ తీసుకుంటే, ఏదైనా మనం హాస్పిటల్లో ఏమైనా డాక్యుమెంట్ చేస్తే కంపల్సరీ పేషెంట్ పేరు ఉండాలి. ఇంకొకటి హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారో కంపల్సరీ అక్కడ వాళ్ళ పేరు మెన్షన్ చేసి, సిగ్నేచర్ చేసి, డేట్ అండ్ టైం రాయాలి. ఇప్పుడు కన్సెంట్ ఎవరు తీసుకుంటారు? సర్జికల్ ప్రొసీజర్ ఉందనుకోండి, సర్జన్ తీసుకోవాలి. అనెస్థేషియా కన్సెంట్ ఉంటుంది. అనెస్థేషియా కన్సెంట్ ఉంటే ఎవరు సంతకం చేయాలి? పేషెంట్ సైన్ ఉండాలి, విల్లింగ్నెస్. నెక్స్ట్, అనెస్థెటిస్ట్ది సిగ్నేచర్ ఉండాలి, డేట్ అండ్ టైం ఉండాలి. ఎప్పుడు ఇన్ఫామ్ చేసిండ్రు, ఎప్పుడు హై రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు, ఎప్పుడు అనెస్థేషియా గురించి వాళ్ళకి చెప్పిండ్రు, ఎప్పుడు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి అనెస్థెటిస్ట్ సంతకం తీసుకున్నారని క్లియర్గా అక్కడ సంతకం ఉండాలి. డేట్ అండ్ టైం అనేది ముఖ్యమైన విషయం అది. సో సర్జన్ అయిండు, అనెస్థెటిస్ట్ అయిండు, ఫిజిషియన్, లేకుంటే ఇంటెన్సివిస్ట్, ఐసీయూస్లో ఇంటెన్సివిస్ట్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఇన్ఫామ్ చేసిండ్రు అనేది ఒక కంపల్సరీ డేట్ అండ్ టైం అని చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు మీరు ఇన్ఫామ్ కన్సెంట్ తీసుకుంటారు,
ఐసీయూలో ఒక పేషెంట్ బ్యాడ్ ఉంది, ఇంట్యూబేషన్ చేయాలి, లేకుంటే ఏదో ఒక ప్రొసీజర్ చేయాలనుకోండి, లంబర్ పంక్చర్ చేయాలి, లేకుంటే ఫ్లూయిడ్ ట్యాపింగ్ చేయాలి, అట్లాంటి టైంలో మీరు కన్సెంట్ తీసుకోవాలి. కన్సెంట్ తీసుకుంటారు కానీ టైం మాత్రం రాయరు. ఒక 15-20 మినిట్స్ తర్వాత టైం వేసిండు అనుకోండి, పేషెంట్ ఎక్స్పైర్డ్ అయిపోయారు, అక్కడ టైం మెన్షన్ చేయాలి. అదే టైంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళు అడుగుతారు కన్సెంట్ ఎందుకు తీసుకోలేదు, తీసుకున్నారు సార్, ఎప్పుడు తీసుకున్నారు, టైమింగే లేదు అక్కడ. సో మిస్టేక్ ఎవరిదవుతుంది, హెల్త్ కేర్ వర్కర్స్ది మిస్టేక్స్ అవుతుంది. సో ఆ మిస్టేక్ కాకూడదంటే మనం ఏం చేయాలి, కంపల్సరీ డేట్ అండ్ టైం మెన్షన్ చేయాలి. ఎవరు మెన్షన్ చేయాలి, హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎవరైతే కన్సెంట్ తీసుకుంటారో వాళ్ళు కంపల్సరీ అక్కడ డేట్ అండ్ టైం మెన్షన్ చేయాలి. ఫస్ట్ ఐడెంటిఫికేషన్, కన్సెంట్ ఫామ్లో ఎప్పుడైనా ఐడెంటిఫికేషన్ ఉండాలి. పేషెంట్ నేమ్, ఏజెంట్ సెక్స్, ఐపీ నెంబర్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ ఆఫ్ ద ట్రీట్మెంట్, ఏం ఆల్టర్నేటివ్స్ ఉండొచ్చు ఆ ప్రొసీజర్కి, లేకుంటే ఆ ట్రీట్మెంట్కి, ఆ ఎగ్జామినేషన్కి ఇంకేమన్నా ఆల్టర్నేటివ్స్ ఉంటే అది అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటండి, ఏముంటుంది ఇంకొకటి సెకండ్ ఆల్టర్నేటివ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, బెనిఫిట్స్. ఆ ట్రీట్మెంట్ చేస్తే లేకుంటే ఆ ప్రొసీజర్ చేస్తే పేషెంట్కి ఏం బెనిఫిట్స్ ఉంటాయి అది కూడా ఆ కన్సెంట్ ఫామ్లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, బెనిఫిట్స్ అయిన తర్వాత రిస్క్. ఒకవేళ ప్రొసీజర్ చేస్తే పేషెంట్కి రిస్క్ ఏమి ఉంటుంది, కొంతమంది అంటారు లేదండి సర్జరీ చేస్తే కొన్ని రిస్క్ ఉన్నాయి, పేషెంట్ ఎక్స్పైర్ కూడా కావచ్చు, లేకుంటే ఎల్ఎస్సిఎస్ ఉంటాయి, ఎల్ఎస్సిఎస్లో కొన్ని క్రిటికల్ అయిన ప్రొసీజర్స్ ఉంటాయి. సో అలాంటిటప్పుడు బేబీకి ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, అట్లాంటిది ఏమన్నా రిస్క్ ఉంటే వాళ్ళు కంపల్సరీ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ 3 అయిపోయినాయి. లాస్ట్ వన్ అవుట్కమ్. ఎప్పుడైనా కన్సెంట్లో ఈ 4 పాయింట్స్ కంపల్సరీ మెన్షన్ చేయాలి. అవుట్కమ్ అంటే ఎక్స్పెక్టేషన్స్, ఆ ప్రొసీజర్ వల్ల, ఆ ట్రీట్మెంట్ వల్ల అయ్యే ఎక్స్పెక్టేషన్స్, ఫ్యూచర్లో అవుట్కమ్ ఏమొస్తుంది అది అక్కడ మెన్షన్ చేయాలి. అది ఎవరు చేస్తారో, ఎవరు తీసుకుంటారో హెల్త్ కేర్ ప్రొవైడర్స్, అది అక్కడ మెన్షన్ చేసి కింద పేషెంట్ సిగ్నేచర్, విల్లింగ్నెస్. ఎవరు ఉంటారు ఇప్పుడు, కన్సెంట్ ఎవరు ఇవ్వాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కన్సెంట్ ఎవరు ఇస్తారు, ఇప్పుడు కాన్షియస్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు విల్లింగ్ ఉన్నారు. ఇప్పుడు ప్రొసీజర్కి వచ్చారు, ఏమన్నా సింపుల్ ప్రొసీజర్ హెచ్ఐవి టెస్టింగ్ చేపియాలి, సో వాళ్ళు విల్లింగ్ ఉంటే వాళ్ళు సంతకం వాళ్ళే పెట్టేస్తారు కన్సెంట్. ఇంకొకటి సర్జికల్ ప్రొసీజర్, ఆర్థోపెడిక్ ఉంది, లేకుంటే ఆర్థోపెడిక్ రిలేటెడ్, లేకుంటే లంబార్ పంక్చర్, అట్లాంటి బేసిక్ ప్రొసీజర్స్ ఏమన్నా ఉంటే వాళ్ళే కాన్షియస్ ఉంటారు కాబట్టి వాళ్ళే సంతకం చేయొచ్చు. ఒకవేళ పేషెంట్ అన్కాన్షియస్ ఉన్నప్పుడు సంతకం ఎవరు పెట్టాలి, కన్సెంట్ ఎవరు ఇవ్వాలి. ఒకవేళ పేషెంట్ ఫస్ట్ అయితే వాళ్ళు కాన్షియస్ ఉన్న ఏదైనా ప్రొసీజర్కి వెళ్తే 18 ఇయర్స్ ఎబోవ్ ఉంటే వాళ్ళు కన్సెంట్ ఇవ్వచ్చు. ఎబోవ్ 18 ఇయర్స్ ఉంటేనే వాళ్ళు కన్సెంట్ ఇవ్వచ్చు. లేదంటే వాళ్ళ పేరెంట్స్, లీగల్ గార్డియన్స్ ఎవరు ఉంటారో వాళ్ళు సంతకం కన్సెంట్ ఇవ్వాలి. అది కాన్షియస్ వాళ్ళకు. ఇప్పుడు అన్కాన్షియస్లో ఉన్నారు కానీ వాళ్ళకు ప్రొసీజర్ కంపల్సరీ చేయాలి, రిక్వైర్మెంట్ ఉంది. సో అప్పుడు కన్సెంట్ ఎవరు ఇవ్వాలి. ఒకవేళ మ్యారీడ్ అయితే వాళ్ళ స్పౌస్ ఇవ్వచ్చు, లేదు మ్యారీడ్ లేదంటే వాళ్ళ ఫాదర్, లేకుంటే లీగల్ గార్డియన్స్ ఎవరు ఉంటారో వాళ్ళు కన్సెంట్ ఇవ్వచ్చు. కన్సెంట్ ఈజ్ మస్ట్, కంపల్సరీ కన్సెంట్ తీసుకోవాలి. కన్సెంట్ తీసుకుంటే హాస్పిటల్ సేఫ్టీ ఉంటుంది, హాస్పిటల్ సేఫ్ అయిపోతుంది, హెల్త్ కేర్ ప్రొవైడర్స్ సేఫ్ అవుతారు, పేషెంట్ కూడా సేఫ్ అవుతారు. లేదంటే ఏమైనా ఇష్యూ అయితే ముగ్గురికి ప్రాబ్లం, పేషెంట్కి ప్రాబ్లం అవుతుంది, లీగల్ ప్రాబ్లం పేషెంట్కి అవుతుంది, నెక్స్ట్ హాస్పిటల్కి లీగల్ ప్రాబ్లం అవుతుంది, నెక్స్ట్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎవరు కన్సెంట్ తీసుకున్నారో వాళ్ళకు కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ కాకూడదంటే కంపల్సరీ కన్సెంట్ తీసుకోవాలి. సో కన్సెంట్స్ ఏమేమి ఉంటాయి, ఎలాంటి కన్సెంట్స్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంటాయి. ఫస్ట్ సర్జికల్ కన్సెంట్స్ ఉంటాయి. సర్జికల్ కన్సెంట్లో ఏముంటాయి, సర్జికల్ కన్సెంట్ అంటే ఏంటి, ఫస్ట్ సర్జికల్ రిలేటెడ్ కన్సెంట్స్. సర్జరీ ఏమేమి అవుతాయో చాలా సర్జరీస్ ఉన్నాయి, ఇప్పుడు చెప్తూ పోతే చాలా టైం పడుతుంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పేస్తాను మీకు. ఫస్ట్ బేసిక్ సర్జరీ ఏంటండి, ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, ఒక లెగ్ బ్రేక్ అయింది. సో అలాంటప్పుడు వాళ్ళకు ఏం చేస్తారు, ఆర్థోపెడిక్ సర్జరీ చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళు కంపల్సరీ సైన్ తీసుకుంటారు. ఆ సర్జరీ చేసే ముందు వాళ్ళు సంతకం తీసుకుంటారు కదా, అది సర్జికల్ కన్సెంట్ కింద వస్తుంది. న్యూరో సర్జరీ, హెడ్ ఇంజురీ అయింది, ఏమన్నా సర్జరీ చేయాలి, అలాంటప్పుడు కూడా సర్జికల్ కన్సెంట్ తీసుకుంటారు, అది సర్జికల్ కన్సెంట్ కింద వస్తుంది. ఎల్ఎస్సిఎస్ అంటారు, లోవర్ సెక్షన్ సిజరీన్ సెక్షన్ అంటారు. సో ఎల్ఎస్సిఎస్కి కూడా ఇప్పుడు
ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు, అలాంటప్పుడు LSCS చేసి బేబీని బయట తీస్తారు. సో అలాంటప్పుడు ఆ సర్జరీకి కూడా సర్జికల్ కన్సెంట్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఇది చాలా ఉన్నాయి. ఏమేమి సర్జరీస్ అవుతాయో ఆ సర్జరీ కన్సెంట్ కంపల్సరీ సర్జికల్ కన్సెంట్ కిందనే వస్తుంది. నెక్స్ట్ ఏముంటుంది, అనెస్థెషియా కన్సెంట్. సర్జరీ కాకుండా కూడా అనెస్థెషియా కన్సెంట్స్ ఉంటాయి. ఇప్పుడు సర్జరీ చేసే ముందైతే కంపల్సరీ లోకల్ అయినా జనరల్ అనెస్థెషియా కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది పేషెంట్, కాబట్టి అనెస్థెషియా కన్సెంట్ తీసుకుంటాం. సర్జరీ కాకుండా కూడా అనెస్థెషియా కన్సెంట్ ఎందుకు తీసుకుంటారు? ఎస్ ఉంటుంది, సెడేట్ చేస్తారు, హాస్పిటల్లో చేస్తారు. ICUస్లో లేకుంటే ఏమన్నా ఎమర్జెన్సీ ప్రొసీజర్ చేసేటప్పుడు కంపల్సరీ పేషెంట్కి లోకల్ సెడేషన్ ఇస్తారు. అలాంటప్పుడు అనెస్థెషియా కన్సెంట్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? అనెస్థెటిస్ట్ తీసుకోవాలి. అది రూల్, అది హెల్త్ కేర్ ప్రొవైడర్ రెస్పాన్సిబిలిటీ. కంపల్సరీ అనెస్థెటిస్ట్ వాళ్ళ దగ్గర నుంచి కన్సెంట్ తీసుకోవాలి. అది అనెస్థెషియా కన్సెంట్ అంటారు. అది కూడా అనెస్థెషియా కన్సెంట్ కూడా కంపల్సరీ మెన్షన్ చేయాలి. వాళ్ళు లోకల్ అనెస్థెషియా ఇస్తున్నారా లేకుంటే జనరల్ అనెస్థెషియా ఇస్తున్నారా, అది కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఒకవేళ డ్యూరింగ్ ప్రొసీజర్ లేకుంటే సర్జరీలో కూడా వాళ్ళు ఏమైనా చేంజ్ చేస్తే మాడిఫికేషన్ ఆఫ్ అనెస్థెషియా ప్లాన్ కూడా వాళ్ళు మెన్షన్ చేయాలి. ప్రొసీజర్ అయిన తర్వాత ఒకవేళ కొన్ని ప్రొసీజర్లో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లోకల్ అనెస్థెషియా ఇస్తాం, లోకల్ అనెస్థెషియా ఇచ్చిన తర్వాత ప్రొసీజర్ చేస్తాం. ప్రొసీజర్ చేసేటప్పుడు పేషెంట్కి ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటప్పుడు జనరల్ అనెస్థెషియా ఇవ్వాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు ప్రొసీజర్ చేసిన తర్వాత అనెస్థెషియా ఇచ్చేసిన తర్వాత ప్రొసీజర్ చేసిన తర్వాత ఏం చేయాలంటే అనెస్థెషియా కన్సెంట్ ఫామ్ ఉంటుంది కదా, దాంట్లో మెన్షన్ చేయాలి మాడిఫికేషన్ ఆఫ్ అనెస్థెషియా ప్లాన్ హ్యాస్ డన్ బై so and so anesthetist on so and so date at so and so time. డేట్ అండ్ టైం అండ్ అనెస్థెటిస్ట్నెస్ కంపల్సరీ ఉండాలి. సో నెక్స్ట్ టైం ఉంటుంది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కన్సెంట్. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కన్సెంట్స్లో ఏముంటాయి గైస్? బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే బ్లడ్ ఎక్కించే ముందు కన్సెంట్ తీసుకోవాలి పేషెంట్ దగ్గర నుంచి. అదొకటి. ఎవరికైనా బ్లడ్ ఎక్కిస్తాం మనం, ఎందుకంటే దానికి కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి, అది రియాక్షన్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ కన్సెంట్ తీసుకుంటాం మనం. నెక్స్ట్ ఎక్కించేటప్పుడు తీసుకుంటాం, అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది దాంట్లో డోనర్. కొంతమంది బ్లడ్ డొనేట్ చేస్తారు, ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అలాంటప్పుడు కూడా కంపల్సరీ కన్సెంట్ తీసుకోవాలి. కన్సెంట్ తీసుకునే బ్లడ్ తీసుకోవాలి, ఎక్స్చేంజ్ చేయాలి. వితౌట్ కన్సెంట్ మనం ఏం ప్రొసీజర్ చేయడానికి లేదు. చేస్తే మాత్రం లీగల్ ప్రాబ్లమ్స్ అయితే లీగల్ ఇష్యూస్ అవుతాయి. నెక్స్ట్ ఒకటి, ఇప్పుడు నాకో గైడ్లైన్స్ ప్రకారం HIV టెస్ట్కి కూడా కంపల్సరీ కన్సెంట్ తీసుకోవాలి. ఇన్ఫార్మ్ కన్సెంట్ తీసుకోవాలి. కన్సెంట్ తీసుకుంటేనే HIVకి టెస్ట్ చేయొచ్చు, లేదంటే అది ఇల్లీగల్ అయిపోతుంది. లీగల్గా HIV కన్సెంట్ తీసుకొనే HIV టెస్ట్ చేయాలి, అది లీగల్ రూల్. అది ఇండియాలో నాకో గైడ్లైన్స్ ప్రకారంగా కంపల్సరీ కన్సెంట్ తీసుకోవాలి HIV టెస్టింగ్కి. నెక్స్ట్ ఉంటుంది హై రిస్క్ ప్రొసీజర్స్. హై రిస్క్ ప్రొసీజర్స్ అంటే ఏంటి గైస్? అంటే ఇప్పుడు మనం సర్జికల్ కన్సెంట్ చూసుకున్నాం, అన్నీ చూసుకున్నాం. హై రిస్క్ ప్రొసీజర్స్ అంటాం. హై రిస్క్ ప్రొసీజర్స్ అంటే పేషెంట్ బ్యాడ్ ఉన్నారు, కండిషన్ బ్యాడ్ ఉంది, క్రిటికల్ ఉంది, అలాంటప్పుడు ఇంట్యుబేషన్ చేస్తాం. ఇంట్యుబేషన్ చేసి వెంటిలేటర్ సపోర్ట్ కనెక్ట్ చేస్తాం. సో వెంటిలేటర్ పెట్టాల్సి వస్తే అది హై రిస్క్ అయిపోతుంది. హై రిస్క్ ప్రొసీజర్స్లో కింద వస్తుంది అది. సో కంపల్సరీ వెంటిలేటర్ కేర్ సపోర్ట్కి కన్సెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ పేషెంట్ కండిషన్ చాలా బ్యాడ్ ఉంది, క్రిటికల్ ఉంది, అలాంటప్పుడు కూడా ఇన్ఫార్మ్ కన్సెంట్ కంపల్సరీ. హై రిస్క్ ప్రొసీజర్ హై రిస్క్ కన్సెంట్ అని ఒకటి మెన్షన్ చేసి, వాళ్ళ కండిషన్ మెన్షన్ చేసి పేషెంట్ రిలేటివ్స్ దగ్గర నుంచి లేకుంటే అటెండర్ దగ్గర నుంచి సంతకం తీసుకోవాలి, కన్సెంట్ తీసుకోవాలి, ఇన్ఫార్మ్ చేసినట్టు పేషెంట్ కండిషన్ రిలేటెడ్. నెక్స్ట్ ఏముంటుంది? డయాలిసిస్. హెమోడయాలిసిస్ చేసే ముందు కూడా కన్సెంట్ తీసుకోవాలి. చాలామంది డయాలిసిస్కి వెళ్తారు కానీ కన్సెంట్ తీసుకోరు. కంపల్సరీ డయాలిసిస్ చేసే ముందు కన్సెంట్ తీసుకొని డయాలిసిస్ చేయాలి. నెక్స్ట్ లంబార్ పంక్చర్ ఉంటుంది. సో ఇట్లాంటి మైనర్ ప్రొసీజర్స్ ఉన్నాయి, కొన్ని సెంట్రల్ లైన్ ప్రొసీజర్స్ ఉన్నాయి. సో ఆ ప్రొసీజర్ చేసే ముందు కంపల్సరీ కన్సెంట్. ఏదైనా ప్రొసీజర్కి కన్సెంట్ తీసుకుంటే మంచిది. హాస్పిటల్ ఇంకా హెల్త్ కేర్ వర్కర్స్ సేఫ్ సైడ్లో ఉంటారు. కన్సెంట్ తీసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ లీగల్గా వెళ్తే హెల్త్ కేర్ వర్కర్స్కే ప్రాబ్లం, ఇంకా హాస్పిటల్కే ప్రాబ్లం ఉంటుంది. లాస్ట్ ఏముంటుంది? ఇన్ఫార్మ్ కన్సెంట్ లేకుంటే బ్లాంకెట్ కన్సెంట్స్ అంటారు. అంటే ఏంటి? అన్ని కన్సెంట్ గురించి చెప్పిన ఇది లాస్ట్ ఒకటి. దీంట్లో ఏముంటాయంటే కొంతమంది ఇప్పుడు డాక్టర్స్ అంటారు ఒక 4-5 డేస్ ఉండండి, ట్రీట్మెంట్ సర్జరీ అయింది, ప్రొసీజర్ అయింది, లేకుంటే ఇంకా కండిషన్ మంచి లేదు, ఇంకా 2-3 డేస్ ఎక్స్టెండ్ చేసుకొని వెయిట్ చేయండి, ఇక్కడ అడ్మిషన్ ఉంది. కానీ పేషెంట్ ఏం చేస్తారు? మేము లేదండి, మేము వెళ్ళిపోతాం, ఇంటికి వెళ్తాం, అక్కడే ట్రీట్మెంట్ చేసుకున్నాం, మీరు రాసి అని అంటారు. సో దాన్ని ఏమంటారు? డామా అంటారు. డామా ఆర్ లామా. డామా అంటే ఏంటి? డిశ్చార్జ్ అగైనెస్ట్ మెడికల్ అడ్వైస్. లామా అంటే లెఫ్ట్ అగైనెస్ట్ మెడికల్ అడ్వైస్. సో ఈ లామా అయ్యేటప్పుడు వాళ్ళు కంపల్సరీ మనం వాళ్ళ దగ్గర నుంచి కన్సల్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత పేషెంట్కి ఏమైనా అయిందనుకోండి, మళ్ళీ వాళ్ళు లీగల్కి వెళ్తే మన అక్కడ కన్సల్ట్ లేకపోతే మనకి ప్రాబ్లం అవుతుంది, హాస్పిటల్కి ప్రాబ్లం అవుతుంది, హెల్త్ కేర్ ప్రొవైడర్స్కి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ పేషెంట్ ట్రాన్స్ఫర్ కన్సెంట్. ఇక్కడ నుంచి
మన హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి మనం రిఫర్ చేస్తున్నాం, లేదంటే పేషెంటే మన హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి వెళ్తా అని వాళ్ళు డిసైడ్ అయ్యారు, రిఫరల్ కోసం వాళ్ళు ప్లాన్ చేస్తారు. సో అలాంటప్పుడు కూడా కంపల్సరీ పేషెంట్ ట్రాన్స్ఫర్ కన్సెంట్ అనేది ఉంటుంది. అక్కడ కన్సెంట్ తీసుకోవాలి, విల్లింగ్ వాళ్ళ విల్లింగ్తోనే మనం వాళ్ళకు పంపిస్తున్నాం, వాళ్ళ రిస్క్తోనే తీసుకుంటూనే మనం పంపిస్తున్నాం అన్నట్టు వాళ్ళకు పేషెంట్ ట్రాన్స్ఫర్ కన్సెంట్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ ఇది పేషెంట్ రిజిస్టెంట్ కన్సెంట్. ఐసీయూస్లో మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి ఐసీయూస్లో. ఇంకేంటంటే కొంచెం మెటబాలిక్ కోమా పేషెంట్స్, లేకుంటే ఇరిటేబుల్ పేషెంట్స్ ఉంటారు, ఆల్కహాలిక్స్ విత్డ్రాల్ సిండ్రోమ్ వాళ్ళకి ఏముంటుందంటే కొంచెం ఇరిటేబుల్ ఉంటారు. ఇరిటేబుల్ అంటే వాళ్ళు లేస్తారు, అన్ని ఐవీ ఫ్లూయిడ్ కనెక్ట్ చేసేటప్పుడు ఐవీ ఫ్లూయిడ్ చేసేస్తారు, ఏమైనా స్టాండ్ కనిపిస్తుంది పారేయడానికి ట్రై చేస్తారు, బెడ్ నుంచి లేచి పారిపోదాం అనుకుంటారు. అలాంటి పేషెంట్స్కి, ఇరిటేబుల్ పేషెంట్స్కి, లేకుంటే ఓల్డ్ ఏజ్ పేషెంట్కి ఏం చేస్తామంటే రీస్ట్రెంట్స్ చేస్తాం. రీస్ట్రెంట్స్ అంటే కట్టేస్తాం. రీస్ట్రెంట్స్ అంటే మళ్ళీ దానిలో కూడా చాలా ఉన్నాయి. సో మనం అది వేరే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో రీస్ట్రెంట్స్లో 3 టైప్స్ ఉంటుంది. ఫిజికల్ రీస్ట్రెంట్స్ చేస్తాం. ఫిజికల్ అంటే కాళ్ళు చేతులు కట్టేస్తాం. అది మీరు ఐసీయూ వెళ్తే చూస్తే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే అక్కడ ఎందుకు కడుతున్నారు అనేది మీకు అర్థమవుతుంది. సో ఫిజికల్ కన్స్టెంట్స్ ఉంటుంది. నెక్స్ట్ బయాలజికల్ కన్స్టెంట్స్ ఉంటుంది, రిస్టెంట్స్ ఉంటాయి. ఫిజికల్ రిస్టెంట్స్, బయాలజికల్ రిస్టెంట్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏముంటుందండి, ఫిజికల్ రిస్టెంట్స్, బయాలజికల్ రిస్టెంట్స్, ఇంకా కెమికల్ రిస్టెంట్స్. 3 రిస్టెంట్స్ ఉంటాయి. సో ఈ రిస్టెంట్స్ గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ఆ కట్టడం, ఆ ఫిజికల్ చేతులు కాళ్ళు ఎందుకు కడతారంటే పేషెంట్ ఇరిటేబుల్ ఉంటాడు, ఏమన్నా తీసేయచ్చే ఛాన్సెస్, ఐవి కెనాల్ తీసేస్తే మొత్తం బ్లడ్ మొత్తం బయటికి వస్తుంది. సో అలాంటి కాంప్లికేషన్స్ రాకూడదని ప్రికాషన్ తీసుకుంటాం. మళ్ళీ రిస్టెంట్ చేసుకొని దానికి కూడా కంపల్సరీ కన్సెంట్ తీసుకోవాలి. ఆ రిస్టెంట్ ఫామ్కి కన్సెంట్ ఎవ్రీ 24 అవర్స్లో మనం కన్సెంట్ తీసుకోవాలి. ఎప్పుడైనా రెసిడెంట్కి కన్సెంట్ తీసుకుంటే అది వ్యాలిడ్ ఫర్ 24 అవర్స్ ఓన్లీ. ఆఫ్టర్ 24 అవర్స్ మనం మళ్ళీ అది కన్సెంట్ని నెక్స్ట్ కన్సెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ రోజుకి ఒకటే రోజు కన్సెంట్ అది వ్యాలిడ్ ఉంటుంది, నెక్స్ట్ రోజుకి మళ్ళీ ఇంకొక కన్సెంట్ ఫామ్ తీసుకోవాలి. ఇది పేషెంట్ రెసిడెంట్ గురించి. సో గైస్, ఇది కన్సెంట్ రిలేటెడ్ చెప్పాము మీకు. ఇది చాలా లీగల్ ఇష్యూస్ అవుతాయి దీనికి ఒకవేళ మనం ప్రాపర్ కన్సెంట్ ఫామ్స్ మెయింటైన్ చేయకపోతే. సో హాస్పిటల్ ఏం చేయాలంటే ప్రాపర్ కన్సెంట్ ఫామ్స్ మెయింటైన్ చేయాలి. కన్సెంట్ ఫామ్స్లో నేను చెప్పినట్టు హాస్పిటల్ డీటెయిల్స్ ఉండాలి పైన, నెక్స్ట్ పేషెంట్ డీటెయిల్స్ ఐడెంటిఫికేషన్ ఉండాలి, చెప్పినట్టు బెనిఫిట్స్, ఆల్టర్నేటివ్స్, నెక్స్ట్ రిస్క్, అవుట్కమ్ ఇవన్నీ మెన్షన్ చేసి పేషెంట్ సిగ్నేచర్ లేకుంటే పేషెంట్ రిలేటివ్స్ విట్నెస్ సిగ్నేచర్, నెక్స్ట్ హెల్త్ కేర్ వర్కర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళ సైన్, డేట్ అండ్ టైం ఇది కంపల్సరీ మెన్షన్ చేయాలి. సో టుడేస్ టాపిక్ ఏముండే కన్సెంట్ రిలేటెడ్ ఉండే గాయస్. మీకు వీడియో నచ్చితే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. చాలా మంచి టాపిక్స్ ఇంకా ముందుకు ఉన్నాయి మనకు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ గాయస్.